హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుషారాం చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ రైస్ అండి. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి. ఇప్పుడు ఈ ఆలూ రైస్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. పైన పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఆలు ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే కొద్దిగా కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేయించిన ఆలు కూడా వేసుకోవాలండి. తరువాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఆలూ రైస్ ఎలా చేసుకున్నామో. పిల్లలు కూడా ఈ రైస్ బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.